హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాను వెల్లుల్లి కారం కోడి వేపుడు. నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక తెల్లవాయి, 2 టేబుల్ స్పూన్లు కారము, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, సరిపడ సాల్ట్ తీసుకొని అలాగా అండి ఒకసారి మెదుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకుంటున్నాను. ప్యాన్లోకి ఒక గెరిట ఆయిల్ వేస్తున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అలాగ చిన్నగా కట్ చేసుకొని అలాగ బాగా వేగనివ్వాలండి. దోరగా అలాగ వేగుతున్నాయి కదా, వేగడానికి కొద్దిగా సాల్ట్ వేయండి. ఇప్పుడు నేను 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నానండి. 1/2 కేజీ చికెన్ తీసుకొని లైట్గా కొద్దిగా పసుపు వేస్తున్నాను. అలాగా చికెన్ బాగా ఆయిల్లో మగ్గనివ్వాలండి. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా అలాగ మగ్గాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ వెల్లుల్లి కారంని రుబ్బుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి దీంట్లోకి వేద్దామండి. అలాగా ఆయిల్లో కాసేపు ఆ కారం వేసిన తర్వాత అలాగ వేగనివ్వాలండి. ఒక 10 మినిట్స్ వేగనివ్వండి. అలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంట. అలాగా వేగుతుంది కదా, ఇప్పుడు మనము ఆడ 1/2 స్పూనే వేసామండి సాల్ట్. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ వేద్దాము సాల్ట్, సరిపోతుంది. సాల్ట్ మాత్రం సరిపడ వేసుకోండి. అలాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము కొద్దిగా కరివేపాకు వేద్దాము. అలాగ వేయిద్దాం ఫ్రెండ్స్. ఇంకొక 5 మినిట్స్ అలాగ మీడియం ఫ్లేమ్లోనే వేయించండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, వైట్ రైస్లోకైనా చపాతీలోకైనా. అలాగా వేయిస్తున్నాం కదా, అలాగే వేయించాక ఇప్పుడు మనము ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్నప్పుడు కొన్ని వాటర్ ఉంటాయి కదా, మనం వెల్లుల్లి మిశ్రమం వాటర్ 1/2 గ్లాస్ అని వేయండి, ఎక్కువ వేయకండి. ఇది వేపుడు కాబట్టి వేపుడులాగే ఉండాలి. అలాగ వేసి ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఉడికించండి. ఇలాగ నేను చూపిస్తున్న విధంగా అలాగ ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి. అయిపోయింది, దగ్గర పడింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ దెమ్ ఫ్రెండ్స్.